అంటర్ బండి ఎప్పుడు తీస్తాం మా అమ్మాయిని వాళ్ళు ఎంత సెలెక్ట్ చేస్తాం మనమే తీసుకోవాలి కనిపిస్తుంది చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ తీసేద్దామా బండి? పద పద, రెడీ 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 పద పద. హలో గైస్, నమస్తే అందరికీ. మేమైతే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనడానికి అయితే వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చినాక ఏంటంటే ఏ బైక్ కొనాలో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. నా హైట్కి మాత్రం హంటర్ అయితే పర్ఫెక్ట్ అనుకున్నా. హంటర్ తీసేద్దాం ఇప్పుడు. హంటర్ కొటేషన్ అడుగుదాం. హంటర్కి అండ్ క్లాసిక్కి రెండింటికి కొటేషన్ తీసుకున్నా. క్లాసిక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది, ఎక్కువగానే ఉన్నది. హంటర్ అయితే మనకి 2,18,000 అయితే వచ్చేస్తుంది. క్లాసిక్ అయితే 2,70,000 వరకు వెళ్తుంది. క్లాసిక్ అయితే తీసుకోవాలని ఉన్నాను, కాకపోతే కొంచెం మనీ సెట్ కాలేక హంటర్ అయితే తీసుకుంటున్నా. న్యూ మోడలు అండ్ నాకు బాగానే ఉంటుంది. నేను ఇంటి దగ్గర ఈ బైక్ అంతా ఇంటి దగ్గర పెడతాం కాబట్టి ఇంటి వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మా నాన్నకి, తమ్ముడికి, వాళ్ళకి. మా నాన్న అయితే మాత్రం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు హంటర్కి అండ్ క్లాసిక్కి రెండింటికి డిఫరెన్స్ ఏమేమి ఉంటాయో అండ్ దాంట్లో ఫ్యూచర్స్, దీంట్లో ఉన్న ఫ్యూచర్స్. ఇంకా మేమైతే హంటరే ఫిక్స్ అయిపోయాం, హంటర్ తీసుకుందామని. సైన్ పెట్టారా తేజ? ఇది హంటర్ బైక్. దీన్ని అయితే ఇప్పుడు మనం తీసుకుంటున్నాము. మా నాన్న అయితే మాత్రం ఇక్కడ బైక్ దగ్గర కూడా చెప్పాడు, ఎందుకంటే నేను బైక్ని రీమోడలింగ్ చేస్తాను కదా, ఆ సెన్సార్లకి ఏమైనా డ్యామేజ్ కాకుండా సెన్సార్స్ మొత్తం ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ చూపించాడు. సెన్సార్స్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఎట్లయినా మనం మోడలింగ్ చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనీ కూడా పే చేసాము. ఫైనల్లీ బండి అయితే మనకి ఇదిగో ఇక్కడైతే ఇచ్చేసారు. ఓపెనింగ్ ఇంకా ఈరోజే ఇప్పుడే ఓపెనింగ్ చేసేద్దాం. ఫైనల్గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని అయితే మనం తీసుకున్నాం, హంటర్. ఇది వచ్చేసి ఇన్సూరెన్స్ పైన మనం వెహికల్ అనేది ఇస్తున్నాం. ఈ రెండు డ్యూ ఉంటాయి. వచ్చే ముందు నెంబర్కి కాల్ చేసి ఈ నెంబర్గా ఎన్ని డేస్లో రావాలి? 4 days తర్వాత సండే రోజు సండే అవుతాం. సండే ఇక ఎందుకంటే ఓన్లీ పేమెంట్స్ నార్మల్ డేనా? నార్మల్ మనం సాటర్డే వరకు వచ్చినా నేను రావాలా, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా పర్వాలేదు. కాకపోతే ఇక్కడ వచ్చి మేము ఇంకా డెలివరీ ఎవరు తీసుకున్నారో వాళ్ళని ఏం చెప్పినారంటే వేడి చెప్పినారు వచ్చినా పర్లేదు.
ఇంకేముందన్నా నేమా? కాంటాక్ట్ నెంబర్ అన్న. అన్నా ఎం సైజ్ ఎమ్ ఎక్సెల్ ఓన్లీ. ఓన్లీ ఎక్సెల్ మన దగ్గర వచ్చేది ఎక్సెల్ వస్తుంది అన్న. అదే నాది లూజ్ అయిపోయింది కదా మా వాడు. అన్న ఎక్సెల్ ఏం చేసుకుంటున్నా మొత్తం కింద పడిపోతుంది అన్నది. ఎక్సెల్ అన్నీ అన్న మనకి సైజ్ అయితే. ఈ మొత్తం అన్ని ఎక్సెల్ వచ్చినాయి మనకు. నువ్వు ఆ నెల నుండి అదే చెప్తా. కాటన్ కూడా అన్నాను నేను. అక్కడ ఉన్నాయి మొత్తం ఎక్సెల్ వచ్చినాయి. వేరే మోడల్ ఇవ్వచ్చు కదా అన్న, ఇది ఒకటే మోడలా? చెప్పారు లాస్ట్ డైలాగ్ మొత్తానికి అంటారు తీసుకున్నా. మొత్తానికి అంటారు తీసుకున్నది. అంతే లెట్ స్టార్ట్ హంటింగ్. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా, మళ్ళీ ఇదేంది చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు, ఇది ఫైనల్గా మన ఇన్సూరెన్స్ అండ్ ఆర్సీ కోసం ఇవన్నీ అడ్రస్ అయితే ఫిల్అప్ చేసి సైన్ పెట్టేసి ఇచ్చేసా. ఎందుకంటే ఆర్సీ మనం ఇచ్చే అడ్రస్కే వస్తుంది అది. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్యాస్, ఎప్పుడైనా మనము బైక్స్ కానీ ఏమైనా కొనే ముందు ఒకటే షోరూమ్ కాకుండా వేరే వేరే షోరూమ్స్ కూడా వెళ్ళి వాళ్ళ కొటేషన్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్కలా వేరియేషన్స్ ఉన్నాయి. 1000-2000 తగ్గినా కూడా పైసలే కదా. మన గుండు తాత ఆల్రెడీ చెప్పున్నాడుగా, పైసలేమి ఉత్తనే రావని. సో 1000, 100, 200 ఎంత తగ్గినా కూడా పైసలే కావి. అందుకే మీరు ఎప్పుడైనా బైక్స్ కానీ ఏమైనా పెద్ద అమౌంట్ కొనేటప్పుడు 1-2 షాపులు తిరగండి. అక్కడ ఎంత వేరియేషన్ ఉందో, ఇక్కడ ఎంత వేరియేషన్ ఉందో చూసుకొని కొనండి.